దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము బలపరుచు దేవుని కృప. దేవునికి మనకు ఉన్న సంబంధములోనే మన బలం ఆధారపడి ఉంటుందని పౌలు రాస్తున్నాడు. ప్రియులారా, క్రైస్తవుడు తనకు ఆధారముగా ఈ లోకములో ఉన్న ఇతర విషయాల్ని కలిగి జీవించలేడు. ప్రభువే వారికి సంపూర్ణ ఆధారం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనములో మనం గమనిస్తే న్యాయాధిపతి అయిన సంసోనును గూర్చి మనం చూస్తాం. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న ఈ వ్యక్తిని దేవుడే బలపరిచాడు. దేవుడు అతన్ని ప్రేరేపించినప్పుడు అతడు గొప్ప కార్యాలు చేసి ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. కానీ అతడు పాపములో జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధి అతనితో లేదు. అతడు బలహీనుడైపోయాడు. ప్రియులారా, దేవుని కృపచేత బలవంతుడైనప్పుడు ఏ ప్రజలను సునాయాసంగా ఓడించాడో ఆయన చేత విడిచిపెట్టబడినప్పుడు వారి చేతిలోనే అతనికి చావు సిద్ధమైంది. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనములో గమనిస్తే ఇశ్రాయేలీయులను కూర్చి మనం చూస్తాం. ప్రియులారా, ఇశ్రాయేలీయులు దేవుని కాపుదలలో ఉన్న ప్రజలు. వారు ఆయనకు లోబడుటయే వారికి కాపుదలగా పరిణమించింది. ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడే వారిని హింసించిన వారి నుండి వారిని రక్షించాడు. ఆయన మార్గముల నుండి తప్పిపోవటం ద్వారా వారు బలహీనులై శత్రువుల దేశాల్లో బానిసలైపోయారు. అదే రీతిగా ప్రవక్త అయిన హబక్కూకును గూర్చి మనం గమనిస్తే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 నుండి 19 వచనాలలో మనం చూస్తే హబక్కూకు ప్రభువగు యెహోవాయే నాకు బలము అని వ్రాస్తున్నాడు. ప్రియులారా, ఆయన సంతోషం పంటలు పండటంలో, చెట్లు ఫలించటంలో లేదా కేవలమైన బాహ్య విషయాలలో అభివృద్ధి అనేది ఆయన బలానికి ప్రాతిపదిక కాదు. దేవుడే తన ఆధారము, దేవుడే తన బలాధారము అని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలును గూర్చి జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో అపోస్తలుడైన పౌలు చెరలో ఉంటూ అనేక శ్రమలను, బలహీనతలను భరిస్తూ ఇంకనూ తాను దేవుని కొరకు పనిచేయగలను అని చెప్పుటలో ఆయనను కృంగదీస్తున్న పరిస్థితులు మారిపోతాయి అని కాదు, కానీ బలపరుచు దేవుని కృప తనకు తోడుగా ఉండుటయే కారణమని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులగుట మనకు ధన్యకరం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి
సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. బలహీనతల కలిగిన బిడ్డలను దర్శించండి, బలవంతులుగా చేయండి. అనారోగ్యముతో ఉన్న బిడ్డలను దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపకశక్తిని ఇవ్వండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలారా, ప్రభువా, బిడ్డలు ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ కాపుదల, సంరక్షణ వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకొనుచున్న బిడ్డలను మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాము. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభు. నాయన, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని, మీరే తోడుగా ఉండమని, ఏదైనా దీవెనల చేత మమ్మల్ని నింపండి. మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.